మొదటి నుంచి కూడా ఆది పినిశెట్టి విభిన్నమైన కథలను, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరోవైపున ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరో సినిమానే డ్రైవ్. డిసెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. కథ: ప్రజా మీడియా కార్పొరేషన్ ద్వారా సంజీవ రెడ్డి కోట్ల కొద్దీ ఆస్తులను సంపాదిస్తాడు. ఆయన తరువాత వారసుడిగా వ్యాపార వ్యవహారాలను చూసుకోవలసిన బాధ్యత జయదేవ్ రెడ్డి, ఆది పినిశెట్టి, పై పడుతుంది. అయితే తండ్రి ఏర్పాటు చేసిన సంస్థలను అమ్మేసి, భార్య బిడ్డలతో లండన్ వెళ్ళిపోయి అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడపాలని జై నిర్ణయించుకుంటాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను చకచకా మొదలుపెడతాడు. అయితే తాను ఈ సంస్థలను ఎవరికి అమ్ముతున్నది, ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ తెలియకూడదని జై భావిస్తాడు. అలా జరిగితే ఆర్థికంగా తాను పెద్ద మొత్తంలో నష్టపోవడమే కాకుండా, పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతాడు. ఆర్థిక నేరాల కారణంగా తాను దొరికిపోయే ఛాన్స్ కూడా ఉందని భయపడతాడు. అందువలన సాధ్యమైనంత త్వరగా లండన్ కి మకాం మార్చాలని అనుకుంటాడు. అయితే ఊహించని విధంగా ఈ వార్త మీడియాలో